మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క 9 వరాలు క్లుప్తంగా ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 9 వరాలు మనం ముగించుకున్నాము. అసలు ఎందుకు ఈ వరాలు? ఈ వరములన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మన ద్వారా సంఘంలో అందరికీ కూడా క్షేమాన్ని కలుగజేస్తాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి స్వస్థతలు. యేసు ప్రభు ఎక్కువ కాలం అంటే తన సమయంలో 3వ వంతు సువార్త బోధించిన తర్వాత రోగుల్ని స్వస్థపరిచేవాళ్ళు అనమాట. పేతురు ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తమ్మకి స్వస్థత, మరి యాయిరు ఇంటికి వెళ్ళి మరణించిన ఆ యాయిరు కుమార్తెని ఆయన లేపుతాడు. తర్వాత 2 గుడ్డివాళ్ళు ఆయన వెంట వస్తారు. కఫర్నాంలో ఇంటిలోనికి వచ్చేస్తారు. మత్తయి 9లో దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి అంటే, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగినప్పుడు, అవును ప్రభా మేము నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు, మీరు విశ్వసించినట్లు జరుగును గాక అంటారు. వెంటనే వాళ్ళకి కంటి చూపు వస్తుంది అనమాట. సో అనేక మందిని ఆయన స్వస్థపరుస్తారండి. ఇప్పుడు ఆ యేసు ప్రభువు పరలోక తండ్రి పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ద్వారా పని చేస్తారనమాట. యాక్చువల్గా ఇవి అపోస్తలుల కార్యాలు కాదండి, పరిశుద్ధాత్మ కార్యములు అపోస్తుల ద్వారా అన్నమాట. వాళ్ళలో నివసిస్తూ సువార్తను బోధిస్తూ స్వస్థతలు చేస్తూ దయ్యాల్ని వెళ్ళగొడుతూ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తారు ఒక్కొక్కరి హృదయంలో. అదే అన్నమాట. సో ఈ 9 వరాలు అంటే 9 ఛానల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అన్నమాట. అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొందుతారు. పొందిన తర్వాత సువార్తని బోధిస్తాడు. పేతురు మొదటి ప్రసంగం, అపోస్తుల కార్యంలో మరొకసారి మనం ధ్యానించుకుందామండి. ఎందుకంటే అపోస్తుల కార్యంలో ఆ రోజు ఒక్కరోజు జరిగింది కాదండి, ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్మని కుమ్మరిస్తూనే ఉన్నారు. యేసు ప్రభు పరలోక తండ్రి నుంచి పరిశుద్ధాత్మని తీసుకొని ప్రతిరోజు పొందుతూనే ఉన్నారనమాట. మీరు వాక్యం వింటున్నప్పుడు మీలో కూడా పరిశుద్ధాత్మ వస్తున్నారు. ఆ ఆత్మ వచ్చిన తర్వాత మనము ఆయనని ఎలా గౌరవించాలి? మన ఇంటికి ఒక బిషప్ తండ్రి గారు, ఒక ఫాదర్ ప్రీస్ట్ దైవజనులు వస్తే ఎలా మనం ప్రవర్తన ఎలా ఉంటుందండి? అది కాసేపు వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, కానీ ఈయన మనలో ఎల్లప్పుడూ ఉంటారనమాట. అప్పుడు మనం ఆయనకి ఏం చేయాలంటే విధేయించాలి. ఆయనకి విధేయించినప్పుడు ఆయన శక్తి విడుదల అవుతుంది అన్నమాట. ఈరోజు అదే నేను ధ్యానిస్తున్నానండి. పేతురు మొదటి ప్రసంగం చేస్తాడు. 3000 మంది యూదులు మరి యేసు ప్రభుని అంగీకరిస్తారు. మెస్సయ్యగా, సొంత రక్షకునిగా నన్ను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి 3000 మంది. ఆ తర్వాత వాళ్ళు దేవాలయానికి వెళ్తూ ఉంటే 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక పుట్టుకుంటివాడు అక్కడ ఉంటాడండి, భిక్షం అడుక్కుంటూ. పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఆయనలో ఉన్నారు కదా, పేతురులో యోహాన్లో కూడా. ఆయనని ప్రేరేపిస్తారు, ఈయనని మనం ఇప్పుడు స్వస్థపరుద్దాము అని. నువ్వు మాట పలుకు, నేను స్వస్థపరుస్తాను. సో అప్పుడు యేసుక్రీస్తు నామంలో లేచినాడు అని మాట్లాడినప్పుడు వాక్యం పలికాడు పేతురు. పరిశుద్ధాత్మ పేతురు ద్వారా ప్రవహించి ఎలక్ట్రిసిటీలో ప్రవహిస్తుంది చూడండి. అలా కుంటివాన్లోనికి వెళ్ళి కాళ్ళని బలపరిచి ఆయనకి స్వస్థతనిస్తారు. అప్పుడు ఆయన కూడా ఇద్దరుగా వెళ్తున్నారు, పేతురు యోహాను. ఇప్పుడు కుంటివాడు కూడా ముగ్గురుగా దేవాలయంలోనికి వెళ్ళి నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తారనమాట. ఇది దేవుని రాజ్యం. అక్కడ కుంటివాడుగా భిక్షం అడుక్కోవడము, ఒకరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, అది సాతాను రాజ్యం. ఎందుకంటే దేవుని రాజ్యంలో అందరూ ఒకటే, అందరూ ఆనందంగా సంతోషంగా ఆయనని ఆరాధించాలన్నమాట. పరిశుద్ధాత్మ చెప్తున్నా అండి, నా అనుభవం కూడా
ముందు ఈ బైబిల్ గ్రంథాన్ని చదివించారండి. అలా యేసుప్రభు కూడా 3.5 సంవత్సరాలు వాళ్ళకి బోధిస్తారు. దేవుని రాజ్యం అంటే ఏంటి, పాత నిబంధనలు, నేను నా గురించి ఏది రాయబడిందో అదంతా నెరవేరాలని మీతో చెప్పాను కదా, అదంతా నెరవేరింది అని చెప్తారు యేసుప్రభు. పునరుత్థానం అయిన తర్వాత శిష్యులకు అనమాట. లూకాసు వార్త 24:44 చెప్తారు. అంతా నెరవేరింది అంటే అంతా చెప్పారనమాట 3.5 సంవత్సరాలు. నాకు కూడా అలాగే 90 ఏళ్ళు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టి, ఎక్కడ సువార్తకు వెళ్ళలేదండి, కూర్చోబెట్టి బైబిల్ అంతా బోధించారనమాట. యోబు 36:22లో ఆయన లాంటి ఉపాధ్యాయుడు ఇంకొకరు లేరు. మనకి బెస్ట్ టీచర్ ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకంటే ఇది రాసింది ఈయననే కాబట్టి ఇందులో ఉన్న అర్థం ఏంటని ఆయనే మనకు చెప్పాలి. ఒకరి దగ్గర ఎంత వింటాం, కొంచెం విన్న తర్వాత మనకేంటంటే ఆ దాహం కలగాలన్నమాట. ఓ ఇదంతా ఉందా, అవునా, నేను చదువుకోవాలని. సో వీళ్ళకి 3.5 సంవత్సరాలు వాక్యంతో నింపి, తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని ఆయన మరి శరీర రూపం ధరింపజేస్తాడు. విత్తనాలు వేస్తే పొలంలో వర్షం వచ్చిన తర్వాత మొలకెత్తుతాయి కదండి. ప్రతి విత్తనంలో మొలక ఉంటుందన్నమాట, ఎంబ్రియో అంటాం, నిద్రించే స్థితిలో. అలాగే పరిశుద్ధాత్మ వస్తే మన ఆత్మ కూడా నిద్రించే స్థితిలో ఉన్న ఆత్మని జీవింపజేస్తాడు. దాన్నే మరలా జన్మించుట అంటారు. అప్పుడు మరల జన్మించినప్పుడు, ఆత్మలో జన్మించినప్పుడు పుట్టిన బిడ్డకి ఎట్లా ఆకలేస్తుందో మనకు కూడా వాక్యం ఆకలేస్తుంది అనమాట. అప్పుడు ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడితే తింటారు కదండి. అది మీకు అర్థం కావాలి, అందుకే మళ్ళా చెప్తున్నాను. అయితే ఈ 9 వరాలు దేని కొరకు అని అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. మరి 1 కొరింథీ 12 అధ్యాయం అంతా చదివితే 10 వరకు 9 వరాల గురించి చెప్తాడండి. తర్వాత ఏం చెప్తాడంటే పౌలు, మనంతా యేసుక్రీస్తు శరీరం, ఆయన తల. ఇప్పుడు బ్రెయిన్ ఏంటంటే బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందండి. ఈ చెయ్యి ఎలా ఉండాలి, నడిచేటప్పుడు కాళ్ళు ఎట్లా, నాలుక ఎట్లా, కన్నులు ఎట్లా, అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిసి పనిచేయాలన్నమాట. ఇప్పుడు కాలు ఒకటి ముందుకేస్తే నెక్స్ట్ ఇంకొకటి ముందుకేయాలి కదా, అలా. లేకపోతే మెంటల్ అని ఎవరిని అంటారండి, ఎటు వెళ్తున్నారో తెలియదు, చెప్తే అర్థం కాదు అంటే బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు అనమాట. అది అలాగే మనందరము యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగాలు. ఇప్పుడు బాబు అక్కడ కెమెరా షూటింగ్ చేస్తూ ఉన్నాడు, నేను ఇక్కడ వాక్యం బోధిస్తున్నాను. తర్వాత పైన ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు. తర్వాత ఇంకా లోపల ఎంసీఆర్ అంటే వాళ్ళు పైకి పంపిస్తారు శాటిలైట్కి మెసేజ్, అక్కడి నుంచి మీ ఇంట్లోకి వస్తుంది. ఇంత పెద్ద ప్రొసీజర్, చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని, కానీ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదండి. ఎంత నమ్మకంగా పనిచేశారు, అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇప్పుడు కన్ను పని కన్ను చేయాలి, నాలుక పని నాలుక చేయాలి, చెవి పని చెవి చేయాలి, అన్నీ కలిసి మళ్ళీ పని చేయాలన్నమాట. అదే చెప్తాడు ఇక్కడ. మనందరం యేసుక్రీస్తు శరీరంలో అవయవాలుగా నాలుక పని నాలుక, చెవి పని చెవి చేయాలి. అన్ని నాలుకలే ఉంటాయా, అన్ని చెవులే ఉంటాయా, అన్ని కళ్ళే ఉంటాయా? కాదు కదండి. అలా అన్నమాట. మీకు కూడా శరీరంలో యేసుక్రీస్తు శరీరంలో ఉన్నట్లయితే మీరు తప్పకుండా మీరు ఒక పని చేస్తారనమాట. ఆ పని గురించే 1 కొరింథీ 12:27 నుంచి చెప్తారు. మనందరం యేసుక్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవంగా కొంతమందిని దేవుడు అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, అలాగా అనమాట. కొంతమందిని ఉపకారాలు చేసేవాళ్ళుగా, కొంతమంది అద్భుతాలు చేసేవాళ్ళుగా, అందరినీ ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. మీరు ఏ పని చేయట్లేదు అనుకోండి, ఊరికే అట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది అంటే యేసుప్రభు శరీరంలో లేరన్నమాట. యేసుప్రభు శరీరంలో ఉంటే తప్పకుండా ఇప్పుడు నా నాలుక ద్వారా ఆయన సువార్త బోధిస్తున్నారనమాట. అంటే నేను యేసుప్రభు శరీరంలో ఉన్నాను, ఆయన శరీరంలో నేను ఎవరు, నాలుక అనమాట. కాబట్టి నేనేం ప్రార్థన చేసుకుంటా అంటే, హెవెన్లీ ఫాదర్, లెట్ మై టంగ్ ఫీడ్ థౌజండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా నాలుక ద్వారా మీరు మాట్లాడండి. ఆయన ఇక్కడికి వచ్చేసాడు 97లో, అప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడని. నా చేతుల ద్వారా అనేక మందికి సాయం చేయాలి, యేసుప్రభు చేతులు అనమాట.
మదర్ తెరీసా సిస్టర్స్ వాళ్ళకి ఇచ్చిన కాలింగ్ ఏంటంటే సేవ చేయడం అన్నమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అర్థం. ఏం పని చేయట్లేదని అంటే యేసుప్రభు శరీరంలో లేరు కాబట్టి ఇప్పటికైనా మనం ఆయన శరీరంలోకి రావాలన్నమాట. ఆయన పని మనం చేయాలి. ప్రకటించండి, ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని ప్రకటించాలన్నమాట. ప్రకటించండి అని చెప్తాను పెద్దగా అన్నమాట. పూర్వం రాజులు ఏదన్నా ఒక ఆజ్ఞ జారీ చేస్తే ఓయి ఇందు మూలముగా తెలియజేయనదేమనగా ఆగస్టు చక్రవర్తి జనాభా లెక్కల కొరకు మీరు అందరూ జనాభా లెక్కలు రికార్డింగ్ కోసం వెళ్ళి మీ పుట్టిన ఊర్లకి వెళ్ళి మీ పేర్లు రాయించుకోవాలి అని అలా అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి 9 వరాలు మనం చూద్దామండి. దీని జ్ఞానం ఇచ్చిన తర్వాత అప్పుడు మొత్తం బైబిల్ చదివిన తర్వాత దేవుని హృదయం ఏంటో మనకు అర్థమవుతుందండి. ఏంటి ఆయన హృదయం అంటే మనము ఆయన చెప్పినట్లుగా విధేయించాలి. విధేయించిన వాళ్ళలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడో అది కూడా మనం చూద్దామండి. రేపటి దినాన్ని చూద్దాం. దేవుని మాటకి విధేయించినప్పుడు ఒక్క విషయం చెప్తా. ఇదో చూడండి, ఎర్ర సముద్రం వచ్చేసింది. రెల్లు సముద్రం, యాక్చువల్గా ఎర్రది కాదు, రెల్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వెనకాల ఫరో రాజు ఆయన సైన్యం వస్తున్నారు, ముందు రెల్లు సముద్రం. అబ్బా వాళ్ళు అమ్మో ఆయన మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే మన పని ఇంకా అయిపోతుంది భయపడుతూ ఉంటే మోషే మీద గొనుగుతుంటే మోషే అడుగుతాడు, ప్రభా ఏం చేయాలి, నాకెందుకు చెప్తున్నావు, మొరపెడుతున్నావు, నీ చేతిలో ఏముంది, కర్ర ఉంది కదా, కర్ర చాచు సముద్రం మీదకి, నీ కర్ర ఎత్తు అంటాడు. ఎత్తగానే సముద్రము 2 పాయలుగా చీలి నీళ్ళు అలా గోడలుగా నిలబడి ప్రజలందరూ కూడా 6 లక్షల మంది ఒక్క రాత్రి నుంచి అటు వెళ్తారనమాట. అంటే అక్కడ మోషే ఏం చేశాడు, దేవుడు చెప్పింది చేశాడు. అప్పుడు పని చేసింది ఎవరు, మోషే కాదు, పరిశుద్ధాత్మ అన్నమాట. అర్థమవుతుంది కదా? అలా ప్రతీది కూడా మనం చూద్దామండి. దేవుని బండను కొట్టు అంటే కొట్టాడు అంతే, నీళ్ళు ఇచ్చింది ఎవరు, పరిశుద్ధాత్మ. అలా అన్నమాట. ప్రార్థిస్తాడు, అయ్యా వీళ్ళకి ఆహారం కావాలి అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన్నాను కురిపిస్తారనమాట. దేవుని చిత్తం చేసినప్పుడు ఇలా చాచు అంటే బండని కొట్టు అంటే కొట్టగానే దేవుని శక్తి విడుదల అవుతుంది అనమాట. మన జీవితాల్లో దేవుని చిత్తం చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి విడుదల అవుతుందండి. అప్పుడు మనం ఎప్పుడు ఆనందంగా బలంగా, మోషే 120 సంవత్సరాలు ఆయన బలం ఉడిగిపోలేదు, కంటి చూపు సన్నగిల్లలేదు. ద్వితీయోపదేశకాండం 34:7 ఆయన రాస్తాడు ఆయన మరణం గురించి కూడా అన్నమాట. దేవుని చిత్తం చేసిన వాళ్ళు అట్లా ఉంటారండి. సొంత చిత్తము సాతాను చిత్తం చేసి నేను డిప్రెషన్లోకి వచ్చాను, నేను చేస్తే బాగుండు అంటే ఒకరోజు కాదు, ఎప్పుడు నీ సొంత చిత్తమో సాతాను చిత్తమో చేస్తూ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. కనుక దేవుని చిత్తం చేయాలి. మనం రేపు చూద్దాము. ఇప్పుడు ఒక్కసారి 9 వరాలు నేను చదువుతాను, మీరు రాసుకోనండి అసలు ఏంటి అని. వివేకవరం, సమస్యలను పరిష్కరించు శక్తిని వివేకవరము అంటారు. యోహాను 8:7 అన్నమాట. జ్ఞానవరం, దేవుని జ్ఞానము మనలో పనిచేయుటను జ్ఞానవరం. అలాగే ఆత్మల్ని వివేచించు వరం, పరిశుద్ధాత్మ కన్నులతో చూచుటను ఆత్మలను వివేచించు వరము అంటారు. ఎలీషా పరిశుద్ధాత్మ కన్నులతో ఆయన చుట్టూ ఉన్న అగ్ని రథాలని చూస్తాడు. తర్వాత విశ్వాసవరం, దేవుని విశ్వసించు శక్తి అన్నమాట. ట్రస్టింగ్ గాడ్, ద పవర్, ద కెపాసిటీ టు ట్రస్ట్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. స్వస్థత వరం, రోగములను పారద్రోలు శక్తిని స్వస్థత వరం అంటారు. యేసు ప్రభు శిష్యులను పిలవగానే మత్తయి 10:1 తన అపోస్తులకి తన శిష్యులకి రోగాల్ని స్వస్థపరచడానికి, పారద్రోలడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి శక్తి ఇస్తారు కదండి. ఇది పవర్ అన్నమాట. అద్భుతములు చేసే శక్తి, కొంచెంని ఎక్కువగా చేసే శక్తి అన్నమాట. 5 రొట్టెలు 5,000 మందికి యేసు ప్రభు ఇస్తారు కదా. అలాగే ఎలీషా కూడా. ఇంకా భాషావరం, పరలోక భాషలో మాట్లాడే శక్తి అన్నమాట. పరిశుద్ధమైన భాష,
పరలోక భాష కదండి. తర్వాత భాషలను వివరించు వరం, భాషలలో పలుకబడిన దానిని వివరించు వరంను భాషలను వివరించు వరం అంటారు. చివరగా ప్రవచన వరం, దేవుని సందేశంను విని ప్రజలకు అందించు వరంను ప్రవచన వరము అంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామండి. వివేకవరం అన్నమాట, అంటే సమస్యలను పరిష్కరించు శక్తి, కెపాసిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వివేకాన్ని ఇస్తారండి. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా పంచాలి అంతా కూడా. ఇప్పుడు మేము వంట చేస్తాం, వంట ఎలా చేయాలి, టీచింగ్ చేస్తాం, ఎలా చేయాలి, ప్రతిదీ అన్నమాట. యేసు ప్రభు యోహాను 8లో అండి దేవాలయంలో సువార్త బోధిస్తుంటే ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొస్తారు కదా. సో మోషే ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని, ఆయనను పరీక్షించాలని అనమాట. ఎప్పుడు కరుణ కరుణ అంటాడు కదా. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం పాటించొద్దు అంటే ఆ నేరంతో ఆ నెపంతో ఈయనను చంపవచ్చు అని. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనలో ఉన్నారు కదా, పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి సాయం చేస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. ఫ్లో కావాలన్నమాట. పరిశుద్ధాత్మ, మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. అందరూ వెళ్ళిపోతారు, ఎందుకంటే అందరూ పాపం చేసినవాళ్ళు కదా. అలా ఒక్క మాటతో అక్కడ ఆ సమస్యని పరిష్కరించారు కదండి. అలాంటి వివేకం మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అంటారు కదా. సామెతలు 14:1 ఎట్లాంటి జ్ఞానము? సామెతల్లోనే సొలొమోను రాస్తాడు చివర్లో 31:10-31 వరకు. ఆ వివేకవతి ఆదర్శ గృహిణి ఎచ్చట లభిస్తుంది, ఆమె పగడంల కంటే విలువైనది. దీనికేం విలువ ఉంటుంది? ఆమె పగడంల కంటే విలువైన. వేకునే లేచి ప్రార్థించి తన ఇంటికి భోజనాన్ని సిద్ధం చేసుకుంటుంది. బుద్ధి ఉన్న స్త్రీ అయితే వేకునే లేచి ప్రార్థన చేసుకొని తన ఇంటికి, తన భర్త, పిల్లలకి, తనకి భోజనాన్ని సిద్ధం చేస్తుంది. 6 గంటల లోపల పనంతా ముగించుకోవడం అన్నమాట. ఆ తర్వాత వేగంగా మాట్లాడుతుంది, కష్టపడి పనిచేస్తుంది, మృదువుగా మాట్లాడుతుంది, దయ కలిగి ఉంటుంది అని రాయబడి ఉంటుంది అన్నమాట. చాలా వివేకం అనేది పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం. సిరాక్ గ్రంథంలో 26లో కూడా ఉంటుందన్నమాట. 16 నాకు చాలా ఇష్టం అండి. బిగినింగ్లో చాలా చెప్పేదాన్ని. నిర్మల ఆకాశమున ఉదయభానుడు ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట పవిత్ర దీపస్తంభం మీద దీపంలాగా ప్రకాశిస్తుందంట. నిర్మల ఆకాశం నిర్మలంగా ఉంది, తుఫాన్ లేదు, నెమ్మదిగా ప్రశాంతంగా అన్నమాట. ఎలా ఉదయభానుడు మార్నింగ్ ప్రకాశిస్తాడో తన ఇంట్లో ఆమె అంతగా వెన్నెలలాగా ప్రశాంతంగా భర్త పిల్లలతో అట్లా ఉంటుంది. ఇల్లు చక్కగా అమర్చుకుంటుంది అన్నమాట. అలా ఉంటుందంట. ఆమె పవిత్ర దీపస్తంభం మీద దీపం ప్రకాశించినట్లు ఆమె ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంత డీప్ అయిన మీనింగ్ ఉందో మీరు చూడండి, చదువుకోనండి. అలా ఉండాలన్నమాట. మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, 10,000 వస్తే 5,000 ఎలా సింపుల్గా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా పిల్లల్ని దైవభీతితో పెంచాలి, ఇదంతా కూడా జ్ఞానము అంటారండి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము. మనకి ఈ జ్ఞానవరం పనిచేస్తే మన దగ్గరికి వ్యక్తులు వచ్చినప్పుడు ఏదైనా సలహా కొరకు ఏ వాక్యం చెప్పాలో లోపల పరిశుద్ధాత్మ సహాయం చేస్తారండి. వాళ్ళ గతాన్ని కూడా చెప్తారనమాట. సమరియా స్త్రీ దగ్గరికే యేసు ప్రభు వస్తారు కదా, అప్పుడు ఆమె గతం గురించి చెప్తారనమాట. 4వ అధ్యాయంలో 16-17 వచనాలు యోహాను సువార్త. నాకు ఈ నీళ్ళు ఇస్తారా? ఎందుకంటే ప్రభు అంటారు, అమ్మ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేయదని. అయితే ఇవ్వండి అయ్యా అంటే, మీ భర్తను తీసుకొని రా నేను ఇస్తా అంటారు. నాకు భర్త లేడు అన్నప్పుడు అప్పుడు మెల్లగా ఎవరు ఉండరు, యేసు ప్రభు ఆమె ఉంటారు. అవునమ్మా నువ్వు కరెక్ట్ చెప్పావు, ఇప్పుడు వరకు 5గురిని కట్టుకున్నావు, ఇప్పుడు నీతో ఉన్న వ్యక్తి నీ భర్త కాదు. ఆమె గతాన్ని గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆమె అంతా బయటపడుతుంది అన్నమాట. తనలో బాధ అంతా చెప్తుంది.
ఆ తర్వాత ప్రభు చెప్తారు, నాకు తెలుసమ్మా, నీ హృదయము పరిశుద్ధంగా ఉందన్నమాట. ఆమె ప్రేమ కొరకు వెతుకుతుంది, కానీ ఎవరండి ప్రేమ ఇచ్చేది? యేసు ప్రభు దగ్గర ఆ ప్రేమ పొందింది అన్నమాట. నూతన వ్యక్తిగా మారి ఆమె వెళ్ళి నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళి గ్రామం అంతా ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుందన్నమాట. జ్ఞానవరము ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి, ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, బాగా ధనం సంపాదించుకుంటా ఉన్నాడు, కానీ పరలోక తండ్రి చెప్తారు వేకువజామునే, ఇప్పుడు ఈమె గురించి కూడా సమారియాకి వెళ్ళి ఈ స్త్రీని ఈరోజు నువ్వు రక్షించాలి, యేసు ప్రభుకి తండ్రి చెప్తాడనమాట. అలాగే ఈరోజు ఎరికోకి వెళ్తున్నావు కదా, జక్కయ్యని రక్షించాలి. జక్కయ్యకి ఇప్పుడు యేసు ప్రభుని చూడాలి, దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇంటి నిండా ధనమే ఉంది, కానీ శాంతి లేదు హృదయంలో. నాకు శాంతి కావాలి, నాకు శాంతి ఇచ్చేది ఎవరు? ఒకే ఒక యేసు ప్రభు. ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు రక్షణ కొరకు. అందుకే చెట్టు దగ్గర నేను మీ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను అంటే, పండు కోతకొచ్చింది చూడండి, కాయ ఇప్పుడు కొయ్యాలి అని అనమాట. చిన్న పిందెగా ఉన్నప్పుడు కాదు కదా. అలాగే ఏ వ్యక్తి ఏ సమయంలో రక్షణకి సిద్ధంగా ఉన్నారో పరిశుద్ధాత్మ మనకు చెప్తారండి. అప్పుడు వెళ్ళి మనం ఆ వ్యక్తికి సువార్త చెప్పొచ్చు అనమాట. అది చాలా ముఖ్యమైనది. వీళ్ళకి చెప్తా అంటే మన సొంతగా వెళ్ళకూడదండి. దేవుని యొక్క నడిపింపులో మనం వెళ్ళాలి. అప్పటి వరకు ప్రార్థన చేయొచ్చు అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆత్మల్ని వివేచించు వరం, అంటే సీయింగ్ త్రూ ద హోలీ స్పిరిట్ ఐస్ అన్నమాట. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, మన కన్నుల ద్వారా ఆయన చూపిస్తారనమాట. చూపించినప్పుడు ఇక్కడ ఎలీషా చూస్తున్నాడు, తన చుట్టూ కూడా అగ్ని రథాలు ఉన్నాయి. మరి గెహాజీ అగ్ని రథాలని చూడట్లేదు, కానీ సిరియా రాజు పంపించిన సిరియా సైన్యాన్ని చూస్తున్నాడు ఈ మట్టి కన్నులతో అన్నమాట, శరీరంలో ఉన్నటువంటి సైనికుడు. అప్పుడు ఈయన కన్నులు తెరువు అన్నప్పుడు ఆత్మ కన్నులు తెరవబడతాయి. అప్పుడు ఆయన ఈ అగ్ని రథాలని చూస్తాడనమాట. అది మనలో ఈ వరం లేకుండా ఉంటే ఏ వ్యక్తిలో ఏ ఆత్మ పనిచేస్తుందో మనకి తెలియదండి. చాలా ముఖ్యమైనది. పైకి అందరూ బాగానే కనబడతారు, క్రిస్టియన్స్గా కనబడవచ్చు, ఇంకేదైనా పెద్ద మనిషిలాగా, కానీ లోపల ఉన్న స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ ఉంటేనే మనకు తెలుస్తుంది అన్నమాట. చాలా ముఖ్యమైందండి ఈ స్పిరిట్ అన్నమాట. ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో మనకి తెలియకుండా ఉంటే బిజినెస్లో మోసపోవడం కానీ, వివాహాల్లో ఎక్కడైనా మోసాలు జరిగే రోజులు ఇవి. కనుక పరిశుద్ధ ఆత్మ మనకి చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విశ్వాసవరం, అంటే దేవుణ్ణి నమ్మడం అన్నమాట. బైబిల్లో ఏదైతే ఉందో ట్రస్టింగ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ గాడ్, ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. రక్తస్రావ రోగి అనుకుంటుంది ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత అని, తాకుతుంది, స్వస్థత కలుగుతుంది అన్నమాట. అబ్రహాంని విశ్వాసం నాకు తండ్రి అంటారు. ఆయన దేవుణ్ణి విశ్వసిస్తాడు. విశ్వసించడం అంటే విధేయించడం, దేవుని వాక్యాన్ని విధేయించడం అన్నమాట. తర్వాత స్వస్థత వరం కూడా అంతేనండి, రోగాల్ని పారద్రోలే శక్తి అన్నమాట. యేసు ప్రభువులో ఎంతో పనిచేస్తుంది, అపోస్తులో కూడా పనిచేస్తుంది అన్నమాట. ఆ తర్వాత అద్భుతములు చేసే శక్తి. యేసు ప్రభు అయితే ఎన్నో అద్భుతాలు చేస్తారు, నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఎక్కడ ఏది అవసరం అవుతుందో అక్కడ ద్రాక్షరసం కొదవగా ఉంది, మరియ తల్లి వచ్చి చెప్తారనమాట యేసు ప్రభుకి, అప్పుడు నీటిని ద్రాక్షరసంగా మారుస్తారనమాట. ఆ తర్వాత భాషావరం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళ భాష, పరలోక భాష, అపోస్తులు మాట్లాడతారు కదా అపోస్తుల కార్యాల్లో, పెంతెకొస్తేనాన రీకా మామ శాఖ లీకా రామరాంధ్ర, భాషల్ని వివరించేవారు. ఒకరు భాషల్లో మాట్లాడితే దానికి అర్థం ఇంకొకరు చెప్తారు, లేదా మాట్లాడిన వ్యక్తికే భాషల్లో అర్థం కూడా అనమాట. దానిలో 5లో మనం చూసాం, మెనే టెకెల్ ఊపార్సిన్, ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అండి అది. తర్వాత ప్రవచనవరం, బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచనమే కదండి. దేవుడు అబ్రహాంతో అంటారు, వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు. సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే జరుగుతుంది. మరి ఎలీషా కూడా అలాగే అంటాడు, షూనేం వనితతో 2 రాజులు 4:16లో వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి నీ కౌగిట్లో కొడుకుంటాడని.
ఆమె కూడా నువ్వు అబద్ధం ఆడొద్దయ్యా అంటుంది, కానీ అలాగే జరుగుతుంది అనమాట. అసలు ప్రవచనం అంటే నేను చెప్తున్నా అండి, బైబిల్ గ్రంథం అంతా ప్రవచనమే. మీరు ముందు నోటితో బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాల్ని చదువుతూ ఉండండి. మీ పిల్లల్ని చూస్తూ, కుమారా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు అని మీరు చెప్పండి. నా బిడ్డలు దేవుని మందిరంలో నాటబడిన ఒలీవ మొక్కలవలే ఉందరు, నా బిడ్డలు దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించుదురుగాక. బైబిల్ అంతా ప్రవచనమే, దేవుని యొక్క ప్రవచనం కనుక ఆ దేవుని మాటలు మన నాలుకతో మాట్లాడాలి. దేవుని మాట ఎలీషా మాట్లాడాడు కదా, మనం కూడా అలాగే దేవుని మాటలు ఇలా మాట్లాడండి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు మాకు పరిశుద్ధాత్మని పంపించారు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాలో నివసిస్తున్నారు. మాలో నుంచి మీరు నాలుకలోకి రండి, కళ్ళలోకి రండి, చేతుల్లోనికి రండి, కాళ్ళలోనికి రండి ప్రభా. మీ పరిశుద్ధ శక్తితో మమ్మల్ని నింపండి. మా కన్నులు పరిశుద్ధమైన వాటిని చూసేటట్లు, నాలుక పరిశుద్ధమైనవి మాట్లాడేటట్లు, మీ యొక్క స్వరాన్ని మేము వినేటట్లుగా అయ్యా, మీ పని మేము చేసేటట్లు మాలోనికి ప్రవహించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ హృదయంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మీ శరీరంలో అన్నింటిలోనికి ప్రవహించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.